ఉన్నారు ఇదన్నీ ఇప్పుడు రోజు పోయి కలుస్తున్నారు. నిన్న కాకమన్న హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కలిసారు. జయనాడు సార్ అఫీషియల్గా అంటే బీఆర్ఎస్ 2014 గెలిచిన తర్వాత తమకు బలం లేని ప్లేసెస్ పొలిటికల్ జాగ్రఫీ అంటారు. ఒక మ్యాప్ తెలంగాణ మ్యాప్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం. హైదరాబాద్లో వీక్ ఉన్నాం. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు తీసుకున్నారు. రంగారెడ్డి వీక్ ఉన్నాం. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి లాంటి నేతలు తీసుకున్నారు. ఖమ్మం వీక్ ఉన్నాం. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నారు. సో ఇలా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం అనేది గుర్తించి అక్కడక్కడికి వెళ్ళి నాయకుల్ని తీసుకోవడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. సో అలా ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా కూడా బీఆర్ఎస్లో చేరారు. సో ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ జాగ్రఫీ తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకొని మనం ఎక్కడ వీక్ ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నారు కనుక అక్కడ ఎవరు చేరుతలేరు, ఎవరు చేర్చుకుంటలేరు గమనిస్తే. కానీ ఎక్కడ వీక్ ఉన్నాం, మనము హైదరాబాద్లో వీక్ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ ఏమో వచ్చినట్టుంది, ఇవేం రాలేదు. సో ఇక్కడ ఎవరిని కలుపుకోవాలి, ఎవరు కలిసితే వాళ్ళని కలుపుకుంటూనే ఉంటారు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అదే కదా. ఒక దశలో ఉద్యమ కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది టీఆర్ఎస్. అలాంటిది 99 సీట్స్ గెలుచుకుంది. ఎట్లా సాధ్యమైంది? ఇలా అందరూ చేరితేనే కదా సాధ్యమైంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు 100 సీట్లు టార్గెట్ చేస్తారు. రావాలంటే హైదరాబాద్లో ఉన్న బలమైన నాయకులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ తీసుకుంటారు. అందులో రకరకాల అసంతృప్తులు ఉంటారు. ఇప్పుడు రామ్మోహన్ ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్యే సీటు ఆశించాడు, మనందరూ తెలుసు కదా. మల్కాజిగిరి అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఏమండి మల్కాజిగిరి పార్లమెంట్ ఇప్పుడు అడుగుతాడు. సో అలా అక్కడ అసంతృప్తి చెందిన వాళ్ళు ఇటు వస్తారు. సో అలా ఇప్పుడు వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఈవెన్ గత తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు, గత కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవా హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు రాజ్యసభకు 3వ అభ్యర్థిని పెడితే తేలిపోతుంది వ్యవహారం. సో 3వ అభ్యర్థిని పెట్టారంటేనే మనకు అర్థమవుతుంది. ఇక అప్పుడు టీఆర్ఎస్కి మాత్రం కేసీఆర్ మాకు చెప్పేళ్ళండి అని అన్నాడు. అలాగే మరి రామ్మోహన్ చెప్పిండో చెప్పలేదో తెలియదు. అలాగే మీరు పబ్లిక్గా కలవండి, ప్రైవేట్ కలవకండి అంటున్నారు. సో ఎమ్మెల్యేలు కలుతున్నామో వాళ్ళకి కారణం చెప్తున్నారు, మా కాన్స్టిట్యున్సీ సమస్యలు తీసుకుని పోయామని. మనం మేయర్ కూడా కలిసారండి, విజయలక్ష్మి మేయర్ గారు. అంటే అదే ఇప్పుడు అంటే మేయరు సీఎం అనేది ఒక డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మేయరే చేరాలి అంటే ఇక కేశవరావు చేరాలి. సో అందువల్ల ఎవరు చేస్తారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు కలిసిన టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు మనకు ఊర్లో దొంగలు పడతారని వార్తలు వస్తే, సో ఎవడు తలుపు కొట్టినా పిల్లి తప్పుడైనా కూడా అమ్మ దొంగ అంటారు. సో అది మా ఊర్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం. దొంగలు పడుతున్న సీజన్లో మా నానమ్మలు పోతే టెన్షన్ ఏ సౌండ్ వచ్చినా అమ్మో దొంగలు అని భయం అయ్యేది. సో అట్లా భయం అవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ టెన్షన్. ఎవరు సీఎంను ఎందుకు కలిసినా, సో ఏ పనితో కలిసినా వీళ్ళు వెళ్ళిపోతారేమో అందుకే ఒక వైరాగ్యంలోకి వచ్చేస్తున్నారు. పోయేటోడు పోతాడు, ఉండేటోడు. అందుకే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు కదా సార్. అదే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు. ఏం చేస్తారు మరి? ఈ టెన్షన్ ఎంతకాలం భరిస్తారు, బీపీ పెరుగుతూనే ఉంటుంది కదా. ఇక వాళ్ళు ప్రిపేర్ అవుతారు, పోయేటోడు పోతారు, ఉండేటోడు ఉంటుంది, సహజమే కదా. మనం కూడా అదే పని చేసినాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే కదా ఇదంతా. సేమ్ డే సార్ కొన్ని పథకాలు చేశాయి. కేటీఆర్ ఈ వలసలపై చేతులు ఎత్తేసారా? చేతులు ఎత్తే తప్పదు కదా, వీళ్ళు చేసిన పని కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమి అనటట్లేదు, ఎందుకంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతమంది లాక్కున్నారు. తెలంగాణ కొరకు రాజకీయ పునరేకీకరణ అని ఒక పేరు పెట్టాడు కదా. సో ఒరిజినల్ తెలంగాణ వాదులు మమ్మల్ని పక్కకు పెట్టి, అంటే యూటీ బ్యాచ్ ఉంటుంది, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, ఓటీ బ్యాచ్, ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్. సో మమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళు ఇతర పార్టీల నాయకులను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టాడు. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీనివాస్ గౌడ్, నాయన నరసింహారెడ్డి బహిరంగంగా అన్నారు ఈ మాట. సో మేము ఎవరైతే మమ్మల్ని ఉరికిచ్చారో, మా మీద కేసులు పెట్టారో వాళ్ళ దగ్గరికి మేము చేతులు కట్టుకొని వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యేవరకు అది మర్చిపోయాడు అనుకోండి, వాళ్ళతో కలిసి ఉన్నాడు మళ్ళీ. సో ఆయన మంత్రి పదవి ఇవ్వకముందు అన్నమాట ఇది. మంత్రి పదవి ఇచ్చినాక మళ్ళీ వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయారు. సో ఆయన ఎవరి గురించి అయితే కామెంట్ చేశారు అంటే తెలుగుదేశం నేపథ్యం ఉండి కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళతోనే కలిసి మంత్రి అయ్యాడు.
మళ్ళీ మంత్రి అయిన తర్వాత పంచాయతీ ఏముంటుంది, మనం అందరం ఒకటే కదా. Yes, sir. సో అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ చేసిన పని కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తాడు, చేస్తుంది నేరమవుతుందా? ప్రజలు ఏమంటారు, నువ్వు చేయలేదా అంటారు, నువ్వు చేసిన పనియే కదా అంటారు. నీవు చెప్పిన విద్య నిర్దాక్ష అని ఎందుకు వచ్చింది సామెత? సో కేసీఆర్ చెప్పిన విద్య ఆయన బాటలోనే వీళ్ళు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. Yes. సో అది కాక వీళ్ళు చేసిన బీఆర్ఎస్ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన 2 రోజు నుంచి మొదలుపెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అరే అన్న తర్వాత కాంగ్రెస్లో ఏం చేయాలి? ఇక మంచిది బై, థ్యాంక్ యూ వెరీ మచ్, మా ప్రభుత్వం కూలనియండి, ఏది జరుగుతుంది, మర్ఫీస్ లా అని ఉంది, ఇఫ్ సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. సో సో ఏదో అవుతుంది అని వేదాంతం పలుకుంటూ కూర్చుంటారా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ. సో తాత్విక చింతనలో మునుగుతారా? కర్మ ఫలాన్ని ఎవరు అయినా అనుభవించక తప్పదు. పూర్వజన్మలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కర్మములు చేసి ఉంటుంది, ఆ కర్మముల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తుందని ఊరుకుంటారా? భగవద్గీత ఇనుకుంటా కూర్చుంటారా? రాజకీయమే చేస్తారు, ఎందుకు ఊరుకుంటారు? మీరు అన్నట్టు 3వ రాజ్యసభ సీటు పెడితే ఆ అభ్యర్థి మీద లెక్క తేలిపోతుంది. ఇప్పుడు 3వ అభ్యర్థిని పెట్టారంటే గ్యారంటీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి, ఇక వేరేది ఏముంటుంది? సో అయితే వాళ్ళు వస్తారని కన్ఫర్మ్ అయితే 3వ అభ్యర్థిని పెడతారు, కన్ఫర్మ్ కాకపోతే 3వ అభ్యర్థిని పెట్టారు. ఎందుకంటే 3వ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ అబాస్ పలకాలి. నిన్న మనం కొన్ని పత్రిక హైలైట్ చేస్తున్నారు సార్, ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాతే చేరికలు ఉంటాయి అది అని. అంటే ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ ఒక ఇండికేషను. Yes. అంటే లోక్సభ ఎన్నికలకు ముందే చేరికలు కనుక ఉంటే లోక్సభ ఎన్నికల్లో బలం ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే లోక్సభ ఎన్నికల్లో మనము కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పుడు కొన్ని సీట్లలో వీక్ ఉన్న సీట్లలో కలిసి వస్తుంది.